హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్లో వచ్చేసరికి తిరుపతికి అయితే వచ్చేసామండి. మెయిన్గా తిరుపతికి రావడానికి కారణం భవికి గుండు చేయిద్దామని చెప్పేసి వచ్చేసామన్నమాట. సో 3 o'clock అయితే అయిపోయిందండి మేము పుట్టపర్తి నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి. సో మధ్యలో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలానే కొంచెం షాపింగ్ చేసేసి అయితే తిరుపతికి అయితే రీచ్ అయ్యామండి. ఇంకా పైకి వెళ్ళడం అన్నమాట తిరుమలలోకి. సో యాజ్ సూన్ యాజ్ తిరుమలకి వెళ్ళగానే భవికి గుండు కొట్టించేసి రాత్రి దర్శనం చేసేసుకొని బ్యాకప్ అవ్వాలన్నమాట. బికాజ్ అగైన్ మా రిలేటివ్స్ వాళ్ళది ఫంక్షన్ అనమాట, మా మామయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్ది. సో రాగానే గుండు కొట్టిస్తున్నాం అనమాట. భవికి చాలా ఇష్టము హెయిర్ అంటే, అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. బట్ సమ్హౌ భవికి అయితే ఏదో ఒక మాట చెప్పేసి గుండు అయితే తీసిచ్చేసామన్నమాట. సో చాలా బాగా ఏడ్చింది లాస్ట్లో, బట్ ఫైనల్గా అయితే ఇంకా అయిపోయిందండి. సో చూడండి ఎంతగా ఏడుస్తుందో. ఇంకా వాళ్ళ డాడీ కూర్చోపెట్టించేసుకొని కొట్టించేసుకున్నాం అనమాట. ఇంకా మేమందరం కూడా ఇంకా భవి కోసం అన్నట్టు ప్లస్ స్వామి కోసం అన్నట్టు అందరూ 3 కత్తులు ఇచ్చామన్నమాట. సో మా బావ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, అలానే మా ఫ్యామిలీ అనమాట. సో అక్క బావ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ వెళ్ళి సో అందరూ కలిసి 3 కత్తర్లు ఇచ్చేసి వచ్చేసామన్నమాట. టికెట్స్ అవ్వగానే మాది 9 o'clock అండి దర్శనం టైమ్. బట్ బిఫోర్ వెళ్ళామన్నమాట, ఎందుకంటే అలో చేస్తున్నారనమాట తిరుపతిలో. ఈవెన్ దో నైట్ అయినా కూడా మార్నింగ్ అయినా వాళ్ళు అలో చేస్తున్నారంట. ఎమర్జెన్సీ అలా ఏదైనా ఒక రీజన్ చెప్పేస్తే సో ఆ డే చేసిన వాళ్ళు బుకింగ్ వాళ్ళకొకటే అలో అనమాట. అండ్ భవికి అయితే హెయిర్ కట్ చేస్తున్నాము. సో హెయిర్ అయితే కట్ చేస్తున్నప్పుడు ఎంతగా ఏడ్చిందో. యాక్చువల్లీ తనకు హెయిర్ అంటే ఎంత ఇష్టమో, సో దానికి సవరం కూడా తెచ్చామన్నమాట. పాపిడి బిళ్ళ మొన్ననే రీసెంట్గానే కొన్నాను, ఎందుకంటే ఆల్రెడీ 1 gram గోల్డ్ జ్యువెలరీ స్టార్ట్ చేసాము కాబట్టి యాంటికి ఫినిషింగ్లో అయితే తెప్పించాము. ఇంకా ఫినిష్ అయితే అయిపోయిందండి. సో ఇంకైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనాలకి వెళ్ళిపోవడమే అనమాట. సో భవి ఫైనల్ లుక్ ఆఫ్టర్ కటింగ్ హెర్ హెయిర్. సో ఇంకైతే రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనాలు చేసుకొని, అందులో వీడియో చేయడానికి ఉండదు కాబట్టి నేనైతే ఫోన్స్ కూడా అలో లేదని క్లాక్ రూమ్లో ఎందుకు పెట్టాలనేసి రూమ్లోనే పెట్టేసి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది రిటర్న్ బ్యాక్ జర్నీ అప్పుడు ఈ వీడియో తీశాను. అక్కడైతే మనకు జింకలు కనిపించాయండి, డీర్. సో ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇవి ముసిలివి అయిపోయాయి అనమాట, ఓల్డ్ అవి. అండ్ ఇంకా బ్యాక్లో ఇంకా మేము టిఫిన్ చేసేసామన్నమాట. 8 o'clock స్టార్ట్ అయిపోయాము. సో PS4లో తినేసి మేమైతే బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం అనమాట, అక్కడ ఫంక్షన్కి వెళ్ళాలని. సో ఇంకా అక్కడ తిన్నామని చెప్పేసి ఒక చిన్న షార్ట్ ఉంటే అది కూడా యాడ్ చేశాను అనమాట. సో PS4లో మినీ టిఫిన్, అలానే 1 plate పొంగల్, 1 plate పొడి దోశ, అదే ఆనియన్ దోశ మీద పొడి వేశారు. మినీ టిఫిన్లో పూరి, దోశ, చట్నీ, వడ, అలానే సాంబార్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఉంటుంది. దాంట్లో మెయిన్గా పూరి, దోశ, ఇడ్లీ, వడ, కేసరి బాత్, టీ ఆర్ కాఫీ ఏదైనా ఇస్తారండి, మన చాయిస్. సో కేసరి బాత్ అంతా బాగుండే. మినీ టిఫిన్ అయితే ట్రై చేయండి, ఎందుకంటే అన్ని టిఫిన్స్ ఒకేసారి టేస్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ పొంగల్ కూడా ఇచ్చారు కాబట్టి అది కూడా ఒక స్పూన్ అయితే తినేద్దాం. అండ్ మాది బిల్ అయితే 830 rupees అయిందండి. పొంగల్ అయితే సాఫ్ట్గా సూపర్ ఉండే, అవితో కోకోనట్ చట్నీతో. టేస్ట్ బాగుంది, బట్ కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉంది. ఇట్స్ ఓకే, మేనేజబుల్. టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయండి. ఇడ్లీ విత్ ఈ రెడ్ చట్నీ అయితే సూపర్ అంటే సూపర్ ఉండండి, టేస్ట్ చాలా బాగుండే ఇది మాత్రం. అండ్ పొడి దోశ అయితే కొంచెం పుల్లగా అయితే ఉండండి, నాట్ రికమెండెడ్ దోశ, ఎందుకంటే కొంచెం పుల్లగానే ఉంది. సో దాని బదులు వేరేదైతే ట్రై చేయండి. ఒక ప్లేట్ దోశ తీసుకున్నా కంప్లీట్ చేయలేదండి, మేము చేయలేదు, అదైతే వేస్ట్ అయిపోయింది. ఇంకా మిగతావన్నీ కంప్లీట్ చేసాము. లాస్ట్ పూరి అయితే ఎండ్ చేసాము. ఇదండి తిరుపతి వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. బాయ్.